ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీంలో ది బెస్ట్ బౌలర్గా ఉన్న బుమ్రా మరి అతని సేవల్ని అన్ని ఫార్మాట్లో అయితే ఉపయోగించలేకపోతున్నాడు. ఎందుకంటే మనకి ఒక టెస్ట్ సిరీస్ మొత్తం ఆడాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంజురీ చేసుకున్నాడు. అలా కాదని చెప్పేసి ఏదైనా సరే ఓడిఐ సిరీస్ కానీ T20 ఫార్మాట్ కానీ ఏదైనా సరే సిరీస్ మొత్తం ఆడాడు అంటే మరి తర్వాత సిరీస్కి బయటికి వెళ్ళిపోతున్నాడు. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే సునీల్ గవాస్కర్ అయితే బీసీసీఐకి సెలక్షన్ కమిటీకి అయితే తను కొన్ని సూచనలు చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ సునీల్ గవాస్కర్ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మీరు మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే మొత్తం 3 టెస్టులు మాత్రం ఆడిచ్చారు కదా, మరి ఇప్పుడు ఏషియా కప్ జరగబోతా ఉంది. మరి ఏషియా కప్కి బుమ్రాని సెలెక్ట్ చేయాలంటే సో అతన్ని మీరు ఇటువంటి ఏషియా కప్పులకి లేదు అంటే ఓడిఐ ఫార్మాట్లకి బయలాటరల్ సిరీస్లకి వీటికి ఉపయోగించొద్దు. మీరు మెయిన్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దృష్టిలో పెట్టుకొని దాంట్లో మనం గెలిచే విధంగా బుమ్రాని కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేయండి. సో దానివల్ల ది బెస్ట్ రాబడతారు అతని నుంచి. సో దాంతోపాటు అతనికి ఎటువంటి ఇంజురీస్ లేకుండా కూడా మీరు చేయొచ్చు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు అనమాట. అయితే ఇప్పుడు ఏషియా కప్ తర్వాత చూసుకుంటే మనకి అక్టోబర్లో మనకి వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. సో దాని తర్వాత చూసుకుంటే నవంబర్లో మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఉంది, టెస్ట్ సిరీస్. సో ఈ మధ్యలో చూసుకుంటే 1 మంత్ వరకు మనకి గ్యాప్ ఉంది. మరి ఆ గ్యాప్ మరి బుమ్రాకి అయితే సెట్ అయిపోయింది. సో కాబట్టి అతనికి ఏషియా కప్పులు ఇలాంటివి అని చెప్పేసి అతని మీద బడ్డెన్ పెంచకుండా ఈ టెస్టులకు మాత్రమే పరిమితం చేశారంటే అతని నుంచి ది బెస్ట్ రాబట్టచ్చు ఇంజురీస్ లేకుండా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. మరి ఏషియా కప్కి బుమ్రాని ఆడించాలా లేదా? సో ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.